భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు జీవీఎంసీ పరిధి మధురవాడ జోన్ 7వ వార్డులో స్వతంత్ర నగర్ వద్ద కొన్ని ఏళ్లగా నివాసం ఉంటున్న పేదల ఇళ్లను అలాగే స్వతంత్ర నగర్ పార్కును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అక్కడ నివాసం ఉంటున్న పేదలకు కావలసిన మౌలిక సదుపాయాలు, వారికి పక్కా ఇల్లు అయ్యేటందుకు చట్టపరంగా ఏ చర్యలు తీసుకోవాలి, రోడ్లు డ్రైనేజ్ సమస్యలపై అధికారులతో మాట్లాడారు. అనంతరం స్వతంత్ర నగర్ పార్కును పరిశీలించి పార్కు మెయింటెనెన్స్ ని అలాగే పార్కును ఏ విధాలుగా వాడుకోవాలో అధికారులకి స్థానిక నాయకులకి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పిల్లా వెంకట్రావు, మొల్లి లక్ష్మణరావు, వానరాసి అప్పలరాజు, కానూరు అచ్యుత్, నాగోతి సూర్యప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ స్వతంత్ర నగర్ పార్కు సంబంధించి ఎన్నో ఏళ్లుగా ఈ పెండింగ్ ఉన్న సమస్యల పైన ఇప్పటికే పలు దఫాలు ఇక్కడ స్థానిక నివాసం ఉంటున్న వ్యక్తులందరూ కూడా వచ్చి కలవడం జరిగింది. నేను స్వయంగా విజిట్ చేసి దాని మీద ఒక నిర్ణయం తీసుకుందామని వాళ్ళకి చెప్పిన మాట ప్రకారం ఈరోజు ఈ కాలనీ అంతా కూడా విజిట్ చేయడం జరిగింది. దాంతోపాటు ఈ పార్క్ లో కూడా కొన్ని వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా కొన్ని సూచనలు చెప్పారు, అవి కూడా మాట్లాడడం జరిగింది. ప్రధానంగా వైజాగ్ అనేది ఈరోజు ఒక హ్యాపెనింగ్ ప్లేస్, సిటీ ఆఫ్ డెస్టినీగా ఒక పక్క గూగుల్ లాంటి కంపెనీలు వచ్చి మొత్తం అంతర్జాతీయంగా కూడా వైజాగ్ సర్వేయంగా అభివృద్ధి చెందుతా ఉంది. మరి దాంతోపాటు ప్రధానమైన ప్రాంతాల్లో సమస్యలు కూడా పెరుగుతూ ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది ఈరోజు హౌసింగ్. ఈరోజు ప్రభుత్వం కూడా ప్రతి పేదవాడికి కూడా సొంత ఇల్లు కల్పించాలని లక్ష్యంగా మరి ముందుకెళ్తున్న విషయం కూడా మనం చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ ప్రత్యేకించి ఇక్కడ విషయం ఏంటంటే ఎన్నో ఏళ్ల నుంచి ఇది ఈ కాలనీ ఈ కాలనీ ఏమంటారు, స్వతంత్ర నగర్ కాలనీ అంటా ఉంటాం. నేను గతంలో మంత్రిగా ఉన్నప్పుడు కూడా 2-3 దఫాల్లో దాన్ని విజిట్ చేయటం, అప్పుడు కమిషనర్ గా ఉన్న హరినారాయణ గారు అలాగే సత్యనారాయణ గారు వాళ్ళని కూడా తీసుకొచ్చి దాని మీద పలు దఫాలు మాట్లాడుకోవటం, దానికి ఎలా పరిష్కారం చేయాలి ఇవన్నీ కూడా కొంత ప్రయత్నాలు కూడా జరిగాయి. అయితే అప్పుడు కొంతమందికి 30 మందికి పట్టాలు ఇచ్చారనేది స్థానికంగా వాళ్ళు చెప్తా ఉన్నారు. మిగతా బ్యాలెన్స్ వాళ్ళకి ఆ పట్టాలు కూడా పెండింగ్ ఉన్నాయి. దాన్ని మొత్తం మిగతా వాళ్ళు కూడా పట్టాలు ఇచ్చి దాన్ని రెగ్యులరైజ్ చేసి వాళ్ళకి ఆ సమస్యలు లేకుండా చేయాలనేది వాళ్ళ ఇది. నేను జెడ్సీ గారిని అలాగే మిగతా అధికారులందరినీ కూడా ఒకటే కోరాను, వాళ్ళు స్థానికులతో మాట్లాడి అసలు వాళ్ళకున్న గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఎప్పటి నుంచి ఉన్నారు, వాళ్ళకున్న ఇబ్బందులు ఏంటి, దాన్ని ఎలా చేయాలి మొత్తం అంతా రిపోర్ట్ తయారు చేస్తే ఇది గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దీనికి ఒక పర్మనెంట్ పరిష్కారం చూపించాల్సిన బాధ్యత ఉంది. మనం ప్రతిసారి అనుకుంటా ఉన్నాం అలా పెండింగ్ ఉంటుంది, అలా కాకుండా దీనికి ఈసారి శాశ్వతమైన పరిష్కారం చూపించే విధంగా ఒక నివేదిక తయారు చేసి దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి దానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలనే ప్రయత్నం కోసం ఈరోజు రావడం జరిగింది. నేను స్వయంగా చూశాను. ఓకే, అది రూల్ ప్రకారం అవుద్దా కాదా అంటే రకరకాలుగా దానికి ఆశలు వస్తా ఉన్నాయి. బట్ అల్టిమేట్ గా ఇక్కడ మనం గమనించాల్సిందంటే వాళ్ళు ఎన్నో ఏళ్లుగా అక్కడ నివాసం ఏర్పడుతూ ఉంటున్నారు. వాళ్ళు ఆల్రెడీ కరెంట్ ఉంది, లేకపోతే రకరకాల దీంతో వృద్ధి చేసుకుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు మనం ఖాళీ చేసి మొత్తం దాన్ని చేయడం అనేది కూడా ప్రాక్టికల్ గా అవుద్దా కాదా అనేది కూడా ఎగ్జామ్ చేయాల్సిన అవసరం ఉంది. బట్ ఇల్లు కూడా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. కాబట్టి అధికారులతో ఒక నివేదిక తయారు చేయించి దాన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుందో ఒక బెస్ట్ సొల్యూషన్ అనేది త్వరలో వాళ్ళకి అందజేసి దానికి ఇచ్చేద్దాం అనుకుంటున్నాం. అలాగే పార్కు సంబంధించి కూడా కొంత మెయింటెనెన్స్ కూడా ఇప్పుడే జడ్సీ గారితో మిగతా అధికారులతో కూడా చెప్పడం జరిగింది. ఏదైతే మనకి ఈ 5, 6, 7, 8 వాటిలో ప్రధానంగా పార్క్స్ చాలా ఎక్కువ ఉండాలి. ఒకటి కార్పొరేషన్ పార్క్స్, 2 లేఅవుట్ ఓపెన్ స్పేస్లు. మొన్న కూడా నేను 6వ వార్డులో విజిట్ చేసినప్పుడు అక్కడ ఒక థీమ్ పార్క్ చూశాను. చక్కగా అది అక్కడ ఉన్న అసోసియేషన్ సొసైటీలో ఉన్న ఎవరైతే నివాసం ఉంటున్నారో వాళ్ళందరూ కలిపి ఒక అసోసియేషన్ గా ఫామ్ అయ్యి కార్పొరేషన్ సహకారంతో దాన్ని చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. ఒక రోల్ మోడల్ పార్క్ లాగా చేశారు. అక్కడ ఫెసిలిటీస్ కానీ మెయింటెనెన్స్ కానీ, అలాగే దానికి అవసరం వస్తే కొంత ఎంట్రీ టికెట్ నామినల్ గా పెట్టుకున్నారు. అలాగే ఏదైనా ఫంక్షన్లు చేసుకోవడానికి మంచి ఆడిటోరియం లాగా, యోగా లాంటివి చేసుకోవడానికి అన్ని కూడా ఉన్నాయి. సేమ్ దానికంటే ఇంకా ఎక్కువ పెద్ద ఏరియా బాగుంది, దీన్ని కూడా అలా చేసుకోవచ్చు. ఇప్పుడే కమిషనర్ గారు కూడా చెప్పాను. ఏదైతే ఇక్కడ లోకల్ అందరూ కూడా లోకల్ కార్పొరేటర్ గారు ఆధ్వర్యంలో ఒక మీటింగ్ పెట్టుకుంటారు, రేపల్లెలో మీటింగ్ పెట్టుకొని ఇది కూడా ఒక అసోసియేషన్ ఆల్రెడీ ఉందన్నారు, యాక్టివ్ ఉన్నారు వాళ్ళు.
వాళ్ళందరితో కూడా మాట్లాడి ఆ బేసిక్ ఫెసిలిటీస్ ఏమేమి చేయాలో ఈ కార్పొరేషన్ ప్రొవైడ్ చేస్తుంది. చేసిన తర్వాత ఆ మెయింటెనెన్స్ అనేది రెగ్యులర్ గా వాళ్ళు ఆ అసోసియేషన్ కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. అసోసియేషన్ వాళ్ళు కూడా అవసరం వస్తే నామినల్ గా అక్కడ థీమ్ పార్కులు పెట్టట్టు నామినల్ టికెట్లు పెట్టుకోవచ్చు, కొంత అమౌంట్ కార్పస్ ఫండ్ కూడా డెవలప్ చేసుకోవచ్చు అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, అక్కడే ఇప్పుడే చెట్లు అవి కూడా పడిపోయి దాదాపు 40 అంటున్నారు. అవి కూడా క్లీన్ చేయాలంటే కొంత వాళ్ళకి మెషిన్ లేదు, స్టాఫ్ లేదు చెప్తా ఉన్నారు. అది కూడా ఇప్పుడే జెర్సీ గారు చెప్తాం, దాన్ని ఈ రోజు రేపట్లో దాన్ని కూడా క్లియర్ చేస్తారు. మనకి మొత్తం మన కాన్స్టిట్యూన్స్ లో ఉన్న అన్ని పార్కులు కూడా ఈ విధంగానే మొత్తం ఎక్కడెక్కడైతే పార్కులు ఉన్నాయో అవన్నీ వాటికి బేసిక్ ఫెసిలిటీస్ పెట్టి అక్కడ లోకల్ అసోసియేషన్ హ్యాండ్ ఓవర్ చేసే విధంగా కూడా త్వరలోనే ఒక డిసిషన్ తీసుకుని ముందుకు వెళ్తాం.